బట్ న్యూస్ ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుట్రకోణం ఉందేమోనని అనుమానం పడుతున్నారు వారు. ఈ క్రమంలో విజయవాడ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఈ నెల 1న తెల్లవారుజామున 5 పడవలు ఎగువ నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. దీంతో 2 గేట్లకు ఉన్న కౌంటర్ వెయిట్స్ ధ్వంసమయ్యాయి. ఒకేసారి 4 పడవలు రావటం వెనుక అనుమానాలు ఉన్నాయని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధ్వంసమైన కౌంటర్ గేట్స్ ను తొలగించేశారు అధికారులు. సుమారు 17 టన్నుల బరువున్న కౌంటర్ వెయిట్స్ ను క్రేన్స్ తో బయటకు తీశారు. ముందుగా బెకెమ్ ఇన్ఫ్రా సంస్థ ఆధ్వర్యంలో గేట్ల కౌంటర్ వెయిట్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించారు. హైదరాబాద్ లో నిర్మాణమైన వెయిట్స్ ను నేడు విజయవాడకు తీసుకురాబోతున్నారు అధికారులు. ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనేలా సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని తయారు చేశారు. నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో మరమ్మతులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్స్ మరమ్మతు పనులకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ పనులు ఎంతవరకు వచ్చాయి? సతాజ్ ఏదైతే గేట్లు పడవలు ఢీకొట్టిన ఘటనలో కూడా 2కు సంబంధించిన కౌంటర్ వెయిట్స్ అనేవి కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. వాటి ప్లేసులో ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో కౌంటర్ వెయిట్స్ కూడా తెప్పించిన పరిస్థితి కూడా కనిపించింది. విజయవాడలో ఉన్న బ్రేకిన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దాంతో కూడా తయారు చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో కూడా ఆయన సూచనల మేరకు ఎలా దీన్ని రీఇన్స్టాల్ చేశారనే సూచనలతో ఒక బాక్సును, ఇది ఐరన్తో కూడా ఒక బాక్స్ అనేది సిద్ధం చేయడం జరిగింది. ఈ బాక్సులను కూడా 2 భాగాలుగా మనకి కౌంటర్ వెయిట్ మొత్తం ఒకటే భాగం అనేది పిల్లర్ భాగం ఒకటే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇవి నమూనాలు, కౌంటర్ వెయిట్కి సంబంధించిన నమూనాలకు సంబంధించినవి, వీటిని 2 భాగాలుగా కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒకే భాగంగా వస్తే కనుక అక్కడ రీఇన్స్టాల్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి 2 భాగాలుగా దీన్ని చేయడం జరిగింది. సమాంతరంగా 2 సమాంతర భాగాలుగా చేసి వీటిని లోపలికి ఏదైతే గాడి ఉంటుందో ఆ గాడి లోపల ఇన్స్టాల్ చేసిన తర్వాత వీటికి ఏదైతే ఈ బోల్ట్ల సిస్టమ్ ఉందో ఈ బోల్ట్ల సిస్టమ్ ద్వారా కూడా వీటిని ఫిట్ చేస్తారు. రెండింటిని ఫిట్ చేసిన తర్వాత సమాంతరంగా రెండింటిని ఫిట్ చేసిన తర్వాత ఒక కౌంటర్ వెయిట్గా కూడా ఇది వస్తుంది. ఈ కౌంటర్ వెయిట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి అక్కడ ఏదైతే హోల్ ఉందో అక్కడ ఆ హోల్లో నుంచి కూడా కాంక్రీట్ అనేది లోపలికి పంపిస్తారు. ఎక్కడైతే ఎంత వెయిట్ అయితే కౌంటర్ వెయిట్ ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఒక గేటుకి ఎంత వెయిట్ అయితే ఉంటుందో 17 టన్నుల వరకు కూడా కౌంటర్ వెయిట్ ఉంటుంది. అంత వెయిట్ కాంక్రీట్ దానికి ఫిల్ అయ్యే వరకు మొత్తం కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ బాక్స్లో మొత్తం కాంక్రీట్ అనేది ఫిల్ అయ్యే వరకు కూడా దాన్ని లోపల కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తారు. ముందు ఈ కౌంటర్ వెయిట్స్ ఏదైతే ఐరన్ కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో ఈ ఐరన్ కౌంటర్ వెయిట్స్ని కూడా 2 భాగాలుగా తీసుకొచ్చిన కౌంటర్ వెయిట్స్ని అక్కడ ఏదైతే తీసిన 69వ గేట్ కాణాలో నుంచి, అలాగే ఏదైతే ఉందో 67వ కాణా నుంచి 69, 67వ కాణా 2 కాణాలకు సంబంధించి రెండింటినీ కూడా అధికారులు నిన్న 2 రోజుల క్రితం వీటిని తొలగించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తున్న కాణా ఉందో ఆ కాణాలోకి ఒక పిల్లర్, అలాగే అంటే 2 భాగాలుగా వచ్చింది కాబట్టి ఒక కాణాలోకి ఒక పిల్లర్, అలాగే 2వ కాణాలోకి కౌంటర్ వెయిట్స్ను రెండింటినీ ముందు కూర్చోబెట్టిన తర్వాత, ఎందుకంటే బ్యారేజీ అనేది చాలా జాగ్రత్తగా ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఒకటే వస్తే కనుక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి 2 భాగాలుగా తీసుకొచ్చి ప్రొక్లైన్ల సహాయంతో అటు ఒక ప్రొక్లైన్ ఇటు ఒక ప్రొక్లైన్తో దాన్ని రెండింటిని పట్టుకున్న తర్వాత దాన్ని అటాచ్ చేసే పరిస్థితి ఉంటుంది. అటాచ్ చేయడం కోసం కూడా బోల్ట్లు సహాయంతో కూడా దాన్ని కలుపుతారు. ఆ కలిపి సెట్ చేసిన తర్వాత కింద గాడి ఏదైతే ఉంటుందో ఆ గాడిని సెట్ చేసిన తర్వాత ఇది కాంక్రీట్ అనేది ఆ బాక్స్లోకి, ఇప్పుడు ఏదైతే ఐరన్తో కూడా బాక్స్ ఏర్పాటు చేశారో ఆ బాక్స్ని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో కాంక్రీట్ అనేది పోయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు కౌంటర్ వెయిట్స్కి చూసుకుంటే కనుక మొత్తం 3 కౌంటర్ వెయిట్స్ని మనకి యాక్చువల్గా 69, 67 ఈ కాలాల్లో కౌంటర్ వెయిట్స్ అనేది రీప్లేస్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం
తయారు చేసిన కౌంటర్ వెయిట్స్ అయితే తయారు చేసిన 3 అయితే ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మనకి ఇప్పుడు ఈ వెహికల్ ఏదైతే హైదరాబాద్ నుంచి వచ్చిందో ఇక్కడ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కూడా ఈ వెహికల్ ఇలా బ్యానర్ వేసుకొని మరి గవర్నమెంట్ డ్యూటీ అని బ్యానర్ వేసుకొని మరి చాలా నిన్న నైట్ బయలుదేరిన వెహికల్ ఈరోజు మార్నింగ్కి ప్రకాశం బ్యారేజ్ చేరుకోవడం జరిగింది. దీని మీద మొత్తంగా చూసుకుంటే అన్ని 6 బాక్సులు కూడా మొత్తం 6 బాక్సులు తీసుకురావడం జరిగింది. అదనంగా ఒకటి, ఎందుకంటే మొత్తం 64వ గది కానీ 68వ కాదా కూడా కొంచెం డ్యామేజ్ అంటే కూడా చెప్తా ఉన్నారు. కానీ లిఫ్టింగ్కి అన్నిటికీ బాగానే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం అదే ఉన్న అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ముందుగానే ఇంకోటి అదనంగా కూడా తెప్పించడం జరిగింది. మొత్తం 3 ఇప్పుడు కౌంటర్ వెయిట్స్ నమూనాలు అనేవి రావడం జరిగింది. వాటిని ఇప్పుడు దించడానికి ముందుగా 2 అయితే ఈరోజు ఇచ్చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదనంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి 3వది కూడా తీసుకురావడం జరిగింది. వాటిని దించడానికి కూడా ఇలా 2 క్రెయిన్లు కూడా ప్రకాశం బ్యారేజ్కి దగ్గరికి తీసుకురావడం జరిగింది. 3 కౌంటర్ వెయిట్స్ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దింపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దించిన తర్వాత వాటిని ఇప్పుడు వచ్చిన 2 క్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 క్రెయిన్ల సహాయంతో ముందు ఒక్కొక్క భాగాన్ని ఆ గాడి ఏదైతే ఉంటుందో ఆ గాడిలోకి ఇన్స్టాల్ చేసి దాన్ని ఫిట్ చేసిన తర్వాత కౌంటర్ వెయిట్ని పూర్తిగా కూడా ఫిట్ చేసిన తర్వాత దీన్ని దాంట్లో ఉన్న హోల్స్ ఏవైతే ఉంటాయో ఆ హోల్స్లోంచి కాంక్రీట్ అనేది లోపలికి పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫుల్గా దీన్ని ఆ వెయిట్కి కౌంటర్ వెయిట్ 17 టన్నులు ఏదైతే ఉంటుందో ఆ వెయిట్కి సమాంతరంగా దీన్ని రెడీ చేసి ఫుల్గా దాన్ని పకడ్బందీగా దాన్ని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మరి ఈ ఏదైతే కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో వాటిని రీఇన్స్టాల్ అయితే చేయబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటిని మరికొద్ది చోట్ల వీటి వెహికల్లోంచి కూడా కిందకు దింపి, ఎందుకంటే ఇప్పటికే ప్రొక్లైన్లు కూడా రావడం జరిగింది. ఈ ప్రొక్లైన్ల సహాయంతో వీటిని కిందకు దింపి ఇక్కడి నుంచి అక్కడ ఏదైతే కానాలో రీఇన్స్టాల్ చేయాలో అక్కడికి వీటిని పంపించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇవి పెట్టిన తర్వాత రీఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ కింద ఏదైతే పడవలు ఉన్నాయో ఇప్పుడు మనం చూసుకుంటే 2 పడవలు ఇక్కడ ఉండడం జరిగింది. ఆ 2 పడవలను కూడా ఈ కౌంటర్ వెయిట్స్ పెట్టిన తర్వాత వాటిని తీసే అవకాశం కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కౌంటర్ వెయిట్స్ను రిమూవ్ చేయడం కానీ వాటిని రీఇన్స్టాల్ చేయడం కార్యక్రమం అయితే ప్రకాశం బ్యారేజీ వద్ద కనిపిస్తూ ఉంది. ప్రసూన అయితే మల్లికార్జున చూస్తే ఆల్రెడీ ఒక కంప్లైంట్ కూడా లాంచ్ చేసినట్టు తెలుస్తోంది. 2 పడవలు డైరెక్ట్గా వచ్చి ఢీకొట్టడం అనేది అనుమానాస్పదంగా ఉందని, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పడవలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకాశం బ్యారేజీ ఎగువ నుంచి వచ్చిన పడవలుగా కూడా ఇవి చెప్పుకోవచ్చు. ఇవి ఇక్కడ ఇబ్రహీంపట్నం జర్రీ నుంచి ఇటు వచ్చినాయా లేకపోతే ఇంకా ఎక్కడైనా పైనుంచి వచ్చినాయా అని అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాటిని ఉద్దేశపూర్వకంగానే విడిచిపెట్టారా లేక అకస్మాత్తుగా అనుకోని రీతిలోనే వచ్చినాయో అనేది కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పడవలు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్కువగా కూడా ఇసుక నది గర్భంలో నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చేందుకు వాడే పడవలుగా కూడా చెప్తా ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కూడా 3 పడవలు అనేవి కనిపిస్తున్న పరిస్థితి, 2 పడవలు అనేవి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మిగతా పడవలు అయితే పూర్తిగా 2 అయితే వెళ్ళిపోయిన పరిస్థితి, ఒకటి తీసినట్టు కూడా తెలుస్తూ ఉంది. మనకి ఈ పడవలకి సంబంధించి కూడా అనుమానం అయితే ఇరిగేషన్ శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనిపైన 1 టౌన్ పిఎస్లో కూడా వీరు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. వాళ్ళు విచారణకు సంబంధించి కేసును తీసుకోవడం, విచారణ అయితే వేగవంతంగా చేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.